శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ కోసం అవధుల్లేని ఆనందాన్ని ఇచ్చే గుడ్ న్యూస్తో నీ ముందుకు వచ్చాను. కాదనకుండా ఆహ్వానించు బిడ్డ. నీ జీవితానికి ఇక తిరుగు ఉండదని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నిన్ను ఒక విషయం అనేది పదే పదే బాధ పెడుతుందంటే ఆ విషయం నిన్ను బాధ పెట్టేదా కాదా అని ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. దాని గురించే నువ్వు మనసులో మోస్తూ ఉండడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం కలుగుతుంది? కేవలం బాధ తప్పితే ఆ యొక్క బాధ పెట్టే విషయాన్ని నువ్వు పూర్తిగా నీ నుంచి తొలగించేసేయాలి. అలా చేయడం నీకు కొంత కష్టంగా అనిపించవచ్చు, కానీ రాను రాను అది అలవాటుగా మారిపోతుంది. ఏదైనా సరే బిడ్డ, ఎవరి గురించైనా సరే, వస్తువైనా మనిషైనా దేని గురించైనా ఏది కూడా నీకంటే ఎక్కువ కాదని నువ్వు తెలుసుకుంటే చాలు తల్లి. కొన్ని జీవిత సత్యాలనేవి చాలా సంతోషాన్ని ఇస్తాయమ్మా. ఈ భూమి మీద మనం నిమిత్త మాత్రులం మాత్రమే. ఎప్పుడైనా సరే భూమి మీదకి కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, కానీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోక తప్పదు కదా తల్లి. మరి ఈ మధ్య జరిగే ఈ జగన్ నాటకంలో కోపాలు, తాపాలు, అలకలు, పగలు, శత్రుత్వాన్ని పెంచుకోవడం, స్వార్థంగా ఉండడం, కుళ్ళు పడడం, ఈర్ష్యపడడం, ఇవన్నీ కూడా దేనికి తల్లి? ఎవరైనా సరే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోరు కదా. మానవుని యొక్క నేర్పరితనంలో ఎన్నో విషయాలను కనిపెట్టారు. దూరంగా ఉన్న వాటిని చూస్తూ మాట్లాడుకోవడం అనేది, దూరంగా ఉన్న వారిని మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా మన దగ్గర ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేటట్లుగా ఎటువంటి రకాలైన ప్రక్రియలు అనేవి, వస్తువులు అనేది ఈ భూమి మీదకి వచ్చాయి. కానీ ఎన్ని కనిపెట్టినా సరే మనిషి చావును మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరు కదా బిడ్డ. ఇది వాస్తవం కదా తల్లి. మరి ఈ ఒక్క నిజాన్ని, ఈ ఒక్క జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే మనిషి దేని గురించి కూడా ఆలోచించడమ్మా, దేని గురించి కూడా బాధపడకూడదు తల్లి. ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారో, ఎవరు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో, ఎవరు నిన్ను ఎంత ఇష్టపడుతున్నారనే దాన్ని బట్టే కేవలం నువ్వు కూడా వారి పట్ల ప్రవర్తన అనేది ఉండాలి. ఈ భూమి మీద తల్లిదండ్రులు మించిన దైవాలనే వారు ఎవరైనా ఉన్నారా బిడ్డ? ఆలోచిస్తే నువ్వు వారి గురించి ఆలోచించు. నీకోసం ఎన్నో కష్టాలు పడ్డారు బిడ్డ. నీకోసం ఎన్నో బాధలు కూడా పడ్డారు. నిన్ను పెంచడానికి నువ్వు నీ బిడ్డలను ఈరోజు కంటికి రెప్పలా నువ్వు చూసుకుంటున్నావు కదా. మరి నిన్ను కూడా వారు నువ్వు పసి పాపగా ఉన్నప్పుడు, పసి బిడ్డగా ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే కదా నువ్వు ఇంతగా పెరిగి పెద్దయ్యావు. మరి అంతగా ప్రేమగా చూసుకున్న వారి గురించి ఆలోచించకుండా నిన్ను స్వార్థంగా ప్రేమించే వారి కోసం ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. రోజు రోజుకి కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ ఏదో ఒక మాయలో పడిపోతూ బాధపడుతూ ఉన్నావు తల్లి. ఇదంతా కూడా నీకు అవసరమా చెప్పు? ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో బిడ్డ. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యు, ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యు. ఇక నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నావో, ఏ విషయం జరిగితే నా జీవితంలో సంతోషం అనేది మళ్ళీ మొదలవుతుందని అనుకుంటున్నావో, ఏ విషయం జరిగితే నా జీవితంలో మళ్ళీ ఒక కొత్త పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుందని అనుకుంటున్నావో ఆ విషయం అనేది తప్పకుండా నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి. ఎవరో ఏదో అనుకుంటున్నారో, ఎవరో ఏదో ఆలోచిస్తున్నారో, ఎవరో నన్ను తిట్టుకుంటున్నారో
కానీ నేను అందరి ముందు మంచిగా ఉండాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలని అలాంటి ఆలోచనలో బ్రతికితే ఇక నీ కోసం నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు చెప్పు తల్లి. తిట్టేవారు ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటారు, నిన్ను ఏదో ఒకటి అనేవారో నీలో ఏదో వెతికి వెతికి మరి అంటూనే ఉంటారు తల్లి. నీ గురించి చాడీలు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. వారి బ్రతుకులు వారివే అని చెప్పి వారిని వదిలేసి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నీ మీద శ్రద్ధ లేని వాళ్ళు తప్పకుండా నేను ఏదో ఒక విషయంలో వేలెత్తి చూపిస్తూనే ఉంటున్నారు బిడ్డ. కానీ ఒక వేలనేది నీ వైపు మాత్రమే చూపుతుంది, మరి మిగతా 4 వేళ్ళు వారి వైపు చూపుతున్నాయని నువ్వు గ్రహించు. ఆ రోజు తొందరలోనే ఉందిలే తల్లి. ఒక్క విషయాన్ని చెప్పమంటావా? ఎవరైతే ఇప్పుడు ఉన్న నువ్వు స్థితిని చూసి, నువ్వు పడుతున్న గందరగోళాన్ని చూసి ఒక పక్కన నువ్వు బాధపడుతున్నా సరే జాలి పడకుండా నీ ముందుగా వచ్చి జాలి నటిస్తూ చాటుగా వెళ్ళి మళ్ళీ నీకు చులకనగా నలుగురిలో నీ విలువను తీసేవారిని ఎవరైతే ఉన్నారో వారికంటూ కూడా తప్పకుండా ఒక రోజు వస్తుంది. నీలో నచ్చిన విషయం ఏమిటో చెప్పనా బిడ్డ? ఎవ్వరికీ హాని కలగాలని, ఎవ్వరికీ నష్టం కలగాలని నువ్వు ఎప్పుడు కూడా కోరుకోలేదు తల్లి. ఎప్పుడు కూడా అలాగే ఉండాలమ్మా. అలా ఉంటేనే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు బాధ కలిగే విషయం ఏమిటంటే, ఎదుటి వారికి హాని కలగకూడదనే ఆలోచనతో నువ్వు నీకే హాని చేసుకుంటున్నావు తల్లి. అదే నా మనసుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా బిడ్డ చాలా తెలివిగా ఆలోచిస్తుందని సంతోషపడాలో, తనను తానే పాడు చేసుకుంటుందని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను సంతోషపెడతావని కోరుకుంటున్నానమ్మా. బిడ్డ, ఒక్క విషయం చెప్పమంటావా? ఎప్పుడైనా ఎవరైనా కానీ ఎదుటివారి గురించి చెప్పుకుంటూ, ఎదుటివారి గురించి వాళ్ళు ఇలా, వాళ్ళు అలా అయిపోవాలని, వీళ్ళు ఇలా అయిపోవాలని, నా యొక్క ఏడుపు తగలాలి, నా యొక్క ఉసురు తగలాలి, లేదా వారు సంతోషంగా ఉంటున్నారో, నాకే ఎప్పుడు ఎన్ని కష్టాలని అనుకుంటూ ఉంటారో, వాళ్ళని రోజు రోజుకి విషం అనేది నింపుకుంటూ, అంటే వారి మనసులో రోజు రోజుకి విషం అనేది నింపుకుంటూ ఉంటున్నారు తల్లి. వారి యొక్క విషం అనేది ఎప్పుడైనా సరే వారిని తినేస్తుందని వారికి తెలియడం లేదు. మనసుని ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. నీ పనుల మీదనే శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు తల్లి. మనశ్శాంతి కోసం ఒక అరగంట ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు తల్లి ప్రశాంతమైన వాతావరణం నీ చుట్టుపక్కలని ఏర్పడుతుందని నీకు అనిపిస్తుంది. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులన్నీ జరగాలనుకుంటే ఇప్పటికైనా సరే నా మాటని పెడచెవును పెట్టకుండా ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా పాటించు బిడ్డ. నీ జీవితంలో ప్రతి అడుగు కూడా వేసే ప్రయత్నం చెయ్యు. ప్రతి దాంట్లో కూడా నీ తెలివితేటలను బయటకు చూపించే ప్రయత్నం చెయ్యు. ఎవరి యొక్క మోసాల్లో నువ్వు పడిపోవద్దు. ఎవరి యొక్క మాయ మాటల్లో కూడా పడిపోవద్దు తల్లి. అందరి యొక్క మనస్తత్వాలు ఇప్పటికే కాచి వడపోసావు, కానీ వాటిలో మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటే, అంటే ఒక చేప వల్లో చిక్కుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటుందో, దాని పరిస్థితి ఎలా ఉంటుందో, అలాగే నీ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది బిడ్డ. నేను ఒక తండ్రిగా ఇన్ని మాటలన్నీ చెప్తున్నాను కదా తల్లి. ఇప్పటికైనా సరే కాస్త మేలుకునే ప్రయత్నం చెయ్యు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ చెవున పడుతూ ఉంటాయి. ఇక శుభవార్తలతో నీ జీవితం అనేది తిరిగి ఉండదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.